అందరూ నమస్కారం. వాస్తవానికి ఈ వీడియో మన 5 ఛానల్స్లో ఎక్కడ కూడా పెట్టద్దు అనుకున్నాను. కానీ నోరా వీపు జాగ్రత్త అంటే నోరు కనుక పద్ధతి లేకపోతే వీపు పక్కన పడతారు కదా. అలా ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు లేదు బయట సోషల్ మీడియాలో సెలబ్రిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం నోరు జారితే వాళ్ళ పరువుని ఎట్టదీస్తారు. వారిదే కాదు వారి పార్టీ నాయకులది ఇంకా ఎవరెవరు ఆలోచిస్తారని ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. రోజు అడ్డదడి నోరేసుకొని పడిపోయింది. ఇక ఆ తర్వాత జనసేన వీర మహిళలు ఇచ్చిన కౌంటర్ ఉంది కదా, వీడియో అదే నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. కళలో కూడా ఇంకెప్పుడు కూడా హద్దులు తట్టి ప్రవర్తించకండి. దేని మీద పద్ధతి అనేది ఉంటుంది, హుందాగా ఉండండి. రోజు అలా మాత్రం కళలో కూడా నోరు జారకండి. గలీస్తనంగా ఆ పార్టీని ఇంకెందుకు ఆ పార్టీ వాళ్ళు అనరాని మాటలు ఈరోజు జనాలు అంటున్నట్టు కారణం రోజానే. మీరు అడుగుతారు కదా మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? నేను అనకూడదు, నువ్వు అన్నదానికి నేను చెప్పాను. యస్మిన్ యథావర్తితవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తితవ్యం స్వధర్మ. అంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మాట్లాడతాడో అదే విధంగా తనను మాట్లాడడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. కాబట్టి భారతి గారు సంతోషంగా పండుగను జరుపుకున్నారు, జగన్ గారు భారతి గారు. మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసి? నగరిలో ఒక అడ్డగాడిద తిరుగుతా ఉంది. ఆ గాడిదకు ముఖ్యంగా సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. ఇవన్నీ మేము మాట్లాడగలం, అంతకంటే అద్భుతంగా మాట్లాడగలం. నోరుందని మాట్లాడితే తాట తీసి కూర్చోబెడతాం.